హాయ్ ఫ్రెండ్స్. నేను మీ ప్రియ. వెల్కమ్ టు ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రుద్రాక్ష పార్ట్ 61. వాళ్ళ మాటలు విన్న తర్వాత ఒక అంచనాకు వచ్చేస్తాడు అనూప్. మీ ముగ్గురికి తెలిసిన కామన్ పాయింట్ ఏదో ఉంది అంకుల్. అది ఏమిటో నాకు అర్థం కావట్లేదు. మీరే చెప్పాలి అంటూ ఆగుతాడు అనూప్. కామన్ పాయింట్నా? ఏమీ లేదే అంటారు వాళ్ళు కూడా ఆలోచనలో పడి. నా ఉద్దేశం ఎలా చెప్పాలి అనుకుంటూ కొద్దిసేపు ఆలోచించి నోరు విప్పుతాడు అనూప్. అది కాదు అంకుల్. మీ ముగ్గురికి తెలిసిన ఏదో ఒక విషయం ఈ హత్యలు చేస్తున్న వాడికి కూడా తెలుసు. అందుకే వాడు మీ ముగ్గురి మీద అటాక్ ప్లాన్ చేశాడు. ఒకరిని చంపగలిగాడు. మిమ్మల్ని నేను కాపాడాను. అది కూడా ఆ విషయం ఏదో ఇండియాలోనే ఉంది. మీరు ఇండియా దాటి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని అటాక్ చేయలేదు అంటే అర్థం మీరు ఇండియాలో లేకపోతే వాడికి ఏ సమస్య ఉండదు అని. అందుకే ఈ సమస్య తీరే వరకు మీరు ఈ దేశం గడ్డ మీద అడుగు పెట్టవద్దు. అదే మీకు క్షేమం. మీరు పరాయి దేశంలో ఉన్నంత కాలం వాడు మిమ్మల్ని పట్టించుకోడు. అలాగే అంటారు ఇద్దరు. బాగా ఆలోచించండి అంకుల్. హత్య త్రినేత్ర గారి నుండి మొదలైంది కనుక ఈ సమస్యకు మూలం కూడా త్రినేత్ర గారి దగ్గరే ఉండాలి నాకు తెలిసి. మీ ముగ్గురికి తెలిసిన విషయం కానీ, మీ ముగ్గురు చూసిన సన్నివేశం కానీ ఏమైనా ఉందా? అనూప్ అడిగిన విషయాల గురించి మాత్రమే ఆలోచించిన వాళ్ళకి ఏమీ తట్టలేదు. మాకేమీ గుర్తుకు రావడం లేదు అనూప్. గాడ్, ఏమిటిది అనుకుంటూ అసహనంగా నుదురుద్దుకుంటాడు అనూప్. కొద్దిసేపు అలాగే ఆలోచించిన వాళ్ళు అటువంటిది ఏమీ లేదు అనుకుంటా అనూప్ అంటూ అనగానే, సరే అంకుల్, మీకేమైనా గుర్తుకు వస్తే నాకు కాల్ చేయండి. ఇక ఆ బుక్లో వాడు చేయబోయే హత్యలు కూడా ఏమీ లేవు కనుక పెద్ద టెన్షన్ ఏమీ లేదు. కానీ ఈ విషయం గురించి అయితే తప్పకుండా ఆలోచించండి అని చెప్పి వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడి కాల్ కట్ చేస్తాడు. ఏమిటిది ముందున్న దారి ఏం కనిపించడం లేదు అనుకుంటూ కొద్దిసేపు అలాగే ఆలోచనలతో గడిపి ఎప్పటికో నిద్రపోతాడు అనూప్. ఉదయాన్నే లెగవగానే అందరూ ఫ్రెష్ అయిపోతారు. అవుట్ హౌస్లో పాలు పొంగించడానికి వెళ్తారు. విశ్వగారి చెల్లెలి హోదాలో అంజలి పాలు పొంగిస్తుంది. తర్వాత పూజ చేసుకుని పాయసం చేసుకుంటారు. అందరూ తినేసి ఒకసారి ఆ ఇల్లంతా సౌకర్యంగా ఉందా అంటూ చూస్తారు. ఇల్లు చాలా బాగా నచ్చుతుంది వాళ్ళకి. కిందన 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్, ఇంకా పైన 2 బెడ్రూమ్స్ ఉంటాయి. పైన టెర్రస్. బాగా నచ్చేస్తుంది అందరికీ ఇల్లు. ఎలాగో పాలు పొంగించేశారు కదా, ఒకేసారి అర్పిత నిశ్చితార్థం అయ్యాక వెళ్ళవచ్చు అనేసరికి సరే అంటారు. అంజలి గారికి పట్టుచీర పెడతారు విశ్వ దంపతులు పాలు పొంగించినందుకు. అందరూ తిరిగి మరలా భరత్ గారింటికి వెళ్ళిపోతారు. తర్వాత షాపింగ్ ప్రోగ్రాం పెట్టుకుంటారు. నిశ్చితార్థం ఒక రోజులోకి వచ్చినందున. కృతికి సెలవిచ్చి, మీరు వెళ్ళండి షాపింగ్‌కి. నేనింకా వాడు ఆఫీస్‌కి మధ్యలో వెళ్ళి తెచ్చుకుంటాం. మాకొక ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉంది. 3 గంటలకల్లా అయిపోతుంది. అదయిపోతే మేము ఫ్రీనే. అదయిపోయాక మేము షాపింగ్ చేసుకొని వస్తాంలే అని చెప్పడంతో పెద్దవాళ్ళు సరే అంటూ వెళ్ళిపోతారు. విశ్వగారికి మాత్రం మీరు బయటికి వెళ్ళకండి అంకుల్. మీకేం కావాలనేది అత్త తెస్తుందిలే. సరే అంటారు. మా ఆవిడని అత్త అంటున్నావు. మరి నన్ను మాత్రం మామ అని పిలవకుండా అంకుల్ అని పిలుస్తున్నావే? పిలుపు మార్చు అంటూ గంభీరంగా చెప్పగానే నవ్వేస్తాడు సరే అంటూ. ఇక అనూప్ ఆఫీస్‌కి వెళ్ళిపోతాడు. అర్పితకు కూడా ఆ రోజు సెలవు పెట్టించి అందరూ 11 గంటలకి షాపింగ్‌కి బయలుదేరతారు. విశ్వగారు మాత్రం సేఫ్టీ కోసం ఇంట్లోనే ఉండిపోతారు. అందరూ షాపింగ్‌కి వెళ్ళి నిశ్చితార్థం కోసం కావాల్సిన బట్టలు, ఇంకా బంగారం తీసుకుంటారు. యమున గారు కూడా అంజలి వద్దు అంటున్నా వినకుండా కోడలికి ఏం పెట్టాలో అన్నీ తీసుకుంటుంది. ఇంకా ఏమేం కావాలో అన్నీ తీసుకొని సాయంత్రం 7 గంటలకు వస్తారు. యమున గారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అప్పటికే అనూప్ ఇంట్లో ఉండడంతో ఆశ్చర్యపోతారు. అదేంట్రా అఖిలేడి? మీ షాపింగ్ అంతా అయిపోయిందా అంటూ అడుగుతారు భరత్ గారు. అఖిల్ కోసం కళ్ళతో అంతా వెతికేస్తుంది ఈ లోపల అర్పిత. మీలా గంటలు గంటలు చేస్తామా షాపింగ్? మా షాపింగ్ ఎప్పుడో అయిపోయింది. వాడి ఇంటికి వెళ్ళిపోయాడు. నేను కూడా వచ్చేశాను అని చెప్పడంతో అబ్బో అంటారు అందరూ. అఖిల్ ఇక్కడ లేడు అని కొంచెం నిరాశగా అనిపిస్తుంది అర్పితకి. మరలా వెంటనే తేరుకుంటుంది. విశ్వ నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళ మాటలకి. షాపింగ్ వస్తువులు అందరికీ చూపిస్తూ
హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ గడిపేస్తారు ఆ రోజుని. చూస్తుండగానే నిశ్చితార్థం రోజు వచ్చేస్తుంది. నిశ్చితార్థం ఎట్టి పరిస్థితుల్లోనూ సింపుల్‌గా జరగాలి అని అఖిల్ కూడా చెప్పడంతో ఎవరిని పిలవకుండా ఇంట్లో వాళ్ళ వరకే ప్లాన్ చేసుకుంటారు. ఉదయం లేచిన దగ్గర నుండి భరత్ గారి బంగ్లాలో హడావుడి మొదలైపోతుంది. ఇంట్లో వాళ్ళ మధ్యనే చేస్తున్నా కానీ వాళ్ళ తృప్తి కోసం ఈవెంట్ వాళ్ళని పిలిపించి బయట లాన్‌లో స్టేజ్ డెకరేషన్ అది చేస్తారు. అలాగే ఇల్లు కూడా ఫుల్‌గా అలంకరించేస్తారు. మంగళస్నానం చేయించి అర్పితని కంచిపట్టు చీరలో ఇంకా బంగారు నగలతో అందంగా రెడీ చేస్తారు. కొద్దిసేపటికి అఖిల్ ఇంకా యమున అక్కడికి చేరుకుంటారు. నిశ్చితార్థం బట్టల్లో అందంగా ఉన్న అఖిల్‌ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ. వాళ్ళు రాగానే మర్యాదలు చేసి సాదరంగా ఆహ్వానిస్తారు. స్టేజ్ మీదకి తీసుకువెళ్ళి అఖిల్‌తో చేయించవలసిన పూజ ఉంటే చేయిస్తారు. అమ్మాయిని తీసుకురమ్మని చెప్పడంతో ఆకృతి తీసుకువస్తుంది అర్పితని. ఆకృతిని చీరలో చూసి అనూప్‌కి సౌండ్ ఉండదు. బొమ్మలా ఉన్న తన సఖిని చూసుకుంటూ చూపు ఆమె మీదనే నిలిపేస్తాడు. ఇంతలో మొబైల్ సౌండ్‌కి తేరుకొని చంపుతున్నావు కదే రాక్షసి అనుకుంటూ పనిలో పడిపోతాడు. అర్పితతో కూడా పూజ చేయించి ఇద్దరిని అందంగా అలంకరించిన సోఫాలో కూర్చోపెడతారు. అర్పిత వైపు కనీసం చూడలేదు అఖిల్. అలాగే అతని మొహంలో నవ్వు కూడా లేదు. యమున కింద నుండి నవ్వమని సైగ చేస్తున్నా పట్టించుకోడు అఖిల్. అందరికీ తెలిసిందే కనుక ఎవరూ తప్పుగా అనుకోరు. అనూప్ కూడా యమునకి చెప్పేస్తాడు వాడిని ఇబ్బంది పెట్టవద్దని. అర్పిత కూడా అసలు తప్పుగా అనుకోలేదు. ఈ ఉంగరాలు మార్చుకునే ముహూర్తం రావడంతో అఖిల్ చేతికి ఉంగరం ఇస్తారు పంతులు గారు. దాన్ని పట్టుకొని ఒకసారి గట్టిగా కళ్ళు మూసుకుంటాడు అఖిల్. అర్పిత తన చేతిని ముందుకు పెడుతుంది. కళ్ళు తెరిచి ఒకసారి ఆ చేతి వైపు చూసి ఒక నిట్టూర్పు విడిచి అర్పిత చేతిని అందుకుంటాడు. ఎప్పుడైతే అఖిల్ చేయి తన చేయిని చేరిందో అప్పుడే ఆమె హృదయం పులకరిస్తుంది. కళ్ళలో తడి చెమ్మతో ప్రేమగా చూస్తూ ఉంటుంది అతని వైపు. అతను తన వైపు చూడకపోయినా సీరియస్‌గా ఉన్నా అతన్ని అర్థం చేసుకుంటుంది. అర్పితకి ఉంగరం దొరుకుతాడు. తర్వాత అర్పిత వంతు రావడంతో అదురుతున్న గుండెలతోనే అతని చేతిని అందుకుంటుంది. మౌనంగా ఆమెకు చెయ్యి అందిస్తాడు అఖిల్. ప్రేమగా అతని వైపు చూసి అతని వేలికి ఉంగరం పెట్టి 2 చేతులతో అతని చేతిని పట్టుకొని సున్నితంగా ఇంకా ప్రేమగా ప్రెస్ చేస్తుంది. అర్పిత ఇక మీ బాధ్యత నాది అన్నట్లుగా. ఆమె భరోసా డైరెక్ట్‌గా అఖిల్ మనసుకు చేరడంతో ఆశ్చర్యంతో అప్పుడు తల ఎత్తి అర్పిత వైపు చూస్తాడు. ప్రేమగా చిరునవ్వు నవ్వి అతని చేతిని వదిలిపెడుతుంది. మౌనంగా తల తిప్పేస్తాడు అఖిల్. ఇదంతా ఎవరూ గమనించలేదు కానీ అనూప్ గమనిస్తాడు. అతని పెదవులపై చిరునవ్వు వచ్చి చేరుతుంది. నమ్మకం కూడా వచ్చేస్తుంది. వాళ్ళెక్కువ రోజులు దూరంగా ఉండరులే అని. యమునకు కూడా అయితే చాలా ఆనందంగా అనిపిస్తుంది. పెళ్లి వద్దు అన్న అఖిల్ జీవితంలో పెళ్లి గడియలు వచ్చినందుకు. పెద్దవాళ్ళందరూ ఆనందంతో అక్షింతలు వేస్తారు అఖిల్ జంటపై. నిశ్చితార్థ వేడుక అయిపోగానే, ఫోటోలు కూడా అయిపోగానే పంతులు గారికి సంభావనిచ్చి ఆయన పంపించి అందరూ భోజనాలకు కూర్చుంటారు. భోజనాలు పూర్తి చేసి ఆ వేడుకను ఆనందంగా ముగిస్తారు. కొద్దిసేపటికి అఖిల్ వాళ్ళు వెళ్ళిపోతారు. అందరికీ డబ్బులిచ్చి పంపించేస్తాడు అనూప్. అంజలి కూతురికి దిష్టి తీస్తుంది. లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకొని రెస్ట్ తీసుకోమని చెప్తుంది. నిశ్చితార్థం వాళ్ళ కోరిక ప్రకారం సింపుల్‌గా చేసినా, తృప్తి కోసం ఇంకా గుర్తు కోసం గిఫ్ట్స్ కొంటారు భరత్ వాళ్ళు. యమునకు సగం గిఫ్ట్స్ ఇచ్చి పంపిస్తారు. తెలిసిన వాళ్ళందరికీ నిశ్చితార్థం గుర్తుగా పంచుకోమని. మిగిలినవి లోపల పెడతారు వీళ్ళు పంచుకోవడానికి. అర్పిత లోపలికి వెళ్ళి పట్టుచీర మార్చుకుని డ్రెస్ వేసుకొని హ్యాపీగా తన చేతికి అఖిల్ పెట్టిన ఉంగరం చూసుకుంటూ బెడ్ మీద వాలిపోతుంది. అందరూ ప్రశాంతంగా బట్టలు మార్చుకొని సోఫాలో సెటిల్ అవుతారు. ఈరోజు జరిగిన విషయాల గురించి మాట్లాడుకుంటారు. అనూప్ తండ్రిని ఇంకా విశ్వగారిని బయటకు తీసుకువెళ్ళి ఏదో మాట్లాడతాడు. వాళ్ళు చిన్నగా నవ్వుతూ అనూప్ భుజం తట్టి సరే అంటారు. ఇక మరలా అందరూ లోపలికి వచ్చేస్తారు. అనూప్ ఇంకా వివేక్‌కి కాల్ చేసి తనకు కావాల్సిన ఏర్పాట్ల గురించి చెప్పి సాయంత్రం వరకు రెడీగా ఉండాలని చెప్తాడు. వివేక్ సరే సార్ అంటూ కాల్ కట్ చేస్తాడు. అనూప్ చెప్పిన ఏర్పాటు చేయడంతో బిజీగా అయిపోతాడు. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.